ఒక అడవిలో అడుగుపెట్టడం అంటే ప్రకృతి ఒదిలోకి వెళ్ళడం అనుకుంటాం. కానీ కొండపల్లి అడవి విషయంలో అది మరణాన్ని ఆహ్వానించడం. అక్కడ గాలి పిలిచినా, ఆకు కదిలినా ఏదో ఒక గుప్త రహస్యం దాగున్నట్టు అనిపిస్తుంది. వందల ఏళ్లుగా ఈ అడవి మనుషులని మింగుతూనే ఉంది. ఈ నిశ్శబ్ద అడవి వెనుక దాగున్న ఆ చీకటి శక్తి ఏంటి? కొండపల్లి ఫోర్టుకి కొన్ని మైళ్ళ దూరంలో మొదలైన ఈ దట్టమైన అడవి చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ ప్రశాంతతే ఒక పెద్ద ప్రమాదం. లోకల్ రికార్డ్స్ ప్రకారం ప్రతి ఏడూ కొందరు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నారు. పోలీస్ ఫైల్స్లో అవి మిస్సింగ్ కేసెస్గా మిగిలిపోతాయి. కానీ అక్కడ ప్రజల నమ్మకం వేరు. అక్కడ కనుమరుగైన వారి బట్టలు కానీ వస్తువులు కానీ ఒక్కటి కూడా దొరకవు. పులులు ఏనుగులు తింటే కనీసం అస్థిపంజరాలైనా ఉండాలి. కానీ ఇక్కడ మనుషులు గాలిలో కలిసిపోతారు. స్థానిక గిరిజనులు చెప్పే మాట ఒక్కటే, ఆ అడవి మాట్లాడుతుంది. ఒకసారి ఒక ప్రేయసి ప్రియుడు ట్రెక్కింగ్కి వెళ్ళి తిరిగి రాలేదు. వారిని వెతకడానికి వెళ్ళిన రెస్క్యూ టీంకి వినిపించింది ఏంటి అంటే, ఎక్కడో దూరంలో ఒక పిల్ల గొంతు నవ్వు. వెంటనే భయంకరమైన గుర్రుమురాలు. పెద్దలు చెప్పే కథల ప్రకారం ఈ అడవిలో ఒక మాయా ప్రదేశం ఉంది. అక్కడ భూమి ఆకాశం ఒక్కటే రంగులో కనిపిస్తాయి. ఒక్కసారి ఆ జోన్లోకి అడుగుపెట్టితే తిరిగి వచ్చే దారి మరిచిపోతారు. దారులు మాయమవుతాయి, కొత్త దారులు పుట్టుకొస్తాయి. అవి మనుషులని మెల్లగా అడవి గుండెల్లో ఉన్న ఒక లోయలోకి తీసుకెళ్తాయి. పరిశోధకుల ప్రకారం కొండపల్లిలో జియోమాగ్నెటిక్ ఎనామలీస్ ఉన్నాయి. అంటే అక్కడ కంపస్ పనిచెయ్యదు. మూఢనమ్మకం కాదు అని చెప్పేవాళ్లు కూడా ఒక్క పేరు వింటనే భయపడతారు, ద షాడో వాకర్. అడవి మధ్యలో ఒక నల్లటి ఆకారం తిరుగుతూ ఉంటుందని, అది మనుషులని హిప్నోసిస్ చేసి తన వెంటు తీసుకెళ్తుందని నమ్ముతారు. ఆ ఆకారం ఎవరిది? కొండపల్లి ఫోర్ట్ని పాలించిన రాజుల కాలం నాటి తపాస్వేలా? లేదా ఈ అడవిలో దాగియున్న ఏదో పురాతన రక్షసుడా? ఈరోజు కూడా కొండపల్లి అడవిలోకి ఒంటరిగా వెళితే తిరిగి వస్తారు అన్న నమ్మకం లేదు. మీరు నడుస్తూ ఉంటే ఎవరో మీ వెనక ఉన్నట్టు, మీ పేరు ఎవరో పిలుస్తున్నట్టు. ఆ పిలుపు వింటే మీరు కూడా ఆ సైలెంట్ గ్రేవ్యార్డ్లో ఒక భాగమైపోతారు. కొండపల్లి అడవి అది కేవలం ఒక అడవి కాదు, అది తిరిగి రాని పయనం.